వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ ఐవోరేట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుంది. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ అని పెట్టండి. సెండ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఫోన్ చేసినా ఫోన్లో అడ్రస్ చెప్తాం. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు బోడుప్పల్ కమాన్ అని చెప్పండి, ఫేమస్. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ మన ఆఫీస్. ఓకే, ఈరోజు మీ ముందుకి 2013 హోండా బ్రియో పెట్రోల్ వర్షన్ కేవలం 77,000 మాత్రమే తిరిగిందండి. ఓనర్ గారు అయితే జెన్యూ రీడింగ్ అని చెప్తుండో, నీట్గా మెయింటైన్ చేసిండు. వెహికల్ మాత్రం చాలా బాగుందండి, జెన్యూగా ఉంది. వ్యూ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ఈ వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మన దగ్గర సివిల్ ఉన్నవారికి 80-90%, సివిల్ లేని వారికి 50-60% లోన్ అప్రూవల్ అవుతుంది. ఓకే, వ్యూ చూపిస్తే ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉందండి వెహికల్. ఎలాంటి స్క్రాచెస్ గిట్ల అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, హోండా బ్రియో. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, ఎలాంటి స్క్రాచెస్ గిట్ల అయితే ఏం లేవండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ఓనర్ కూడా పదే పదే చెప్తుండు బాగుందని. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 40-50% ఉన్నాయండి, 40-50% ఉన్నాయండి. 4 టైర్లు సేమ్ అట్లనే ఉన్నాయండి, 50% ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ తీసుకోండి ఒకసారి. కవర్ కూడా ఉందండి, కార్ బాడీ కవర్ కూడా ఉంది, స్టెప్నీ ఉంది, జాకీ అన్నీ ఉన్నాయి సార్. నీ వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదండి, ఎలాంటి రస్ట్ గిట్ల ఏం రాలేదు. ఇది కూడా స్టెప్నీ మనకు 40-50% ఉందండి. నాన్ యాక్సిడెంటల్ అండి బండి చూడండి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ డోర్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ డోర్ అండి, డ్రైవర్ సైడ్ వచ్చేసి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ అండి. గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదండి, కంపెనీతో వచ్చేటువంటి గ్లాసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని గ్లాసెస్ అండి, అన్ని గ్లాసెస్ కంపెనీతో వచ్చినటువంటివి ఉన్నాయండి. ఇంటీరియర్ చూడండి ఒకసారి, ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం లేదండి. ఫ్రంట్ సైడ్ సీట్లు కూడా చూసుకోండి. చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. రీడింగ్ చూసుకోండి డిస్ప్లేలో ఒకసారి. 77,132 కిలోమీటర్లు అండి, కేవలం వచ్చేసి 77,132 కిలోమీటర్లు. ఏసీ చూసుకుందామండి ఒకసారి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా చూసుకుందామండి ఒకసారి. ఇప్పుడే ఆన్ చేసినాం సార్, కొద్దిగా ఎండ ఉంది. జస్ట్ ఒక 1 సెకండ్ వెయిట్ చేయాలి సార్, ఒక 1 మినిట్. ఓకే సార్, ఏసీ అయితే చిల్డ్ ఉందండి, 100% చిల్డ్ ఏసీ. ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్ అయితే. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి.
ఇంజన్ చూసుకోండి, చాలా సైలెంట్గా ఉందండి ఇంజన్ అయితే. ఎలాంటి ఆప్లైన్ కూడా డిస్టర్బ్ కాలేదు చూడండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. షోపట్టి కూడా చూసుకోండి ఒకసారి. ఎక్సలెంట్ ఒకసారి ఇవ్వండి, మళ్ళీ అండి. బాస్ ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే రావట్లేదండి. బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉందండి. షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసెస్, డోర్లు కానీ ఎలాంటి చేంజ్ కావాలంటే ఓనర్ గారు అయితే జెన్యూన్ రీడింగ్ అని చెప్తుంటే చాలా నీట్గా మెయింటైన్ చేసిండండి. ప్రైస్ వచ్చేసి 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓనర్ గారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఇవ్వాలని చెప్పినా. బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఆఫీస్కి రండి, ఫోన్ చేయండి, బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా అవైలబుల్ మన ఆఫీస్లో ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.